ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరికగానే మిగిలిపోయింది. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలని నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అంజీ, పద. నేను రాను. ఏమిటి అనేది? స్వామి కార్యాలు పూర్తయ్యే వరకు నేను రాను. దానికి ఇప్పుడు టైం లేదు. నిన్ను వెంటనే డిఎస్పీ దగ్గర హాజరుపరచాలి. మనల్ని పెంచి మనుషులు చేసిన దేవుడు అలా పడుంటే వదిలి వచ్చామంటున్నావు. నువ్వు మనుషురా? నీకే కాదు బాధ, నాకు ఉంది. ఇప్పుడు మర్యాదగా నువ్వు నాతో వస్తే పర్మిషన్ తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ రావడానికి వీలుంటుంది. కమాన్. నేను రాను. అంజీ, ఊరికే అరవకు. స్వామి చల్లగా నిద్రవుతున్నారు. అంజీ, ముండి పట్టుకు. మర్యాదగా ముందు ఇక్కడి నుంచి కదలు. నా డబ్బు నాకు ఇచ్చేయి. నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఈ డబ్బు ఇప్పుడు కాదు, నువ్వు జైలు నుంచి విడుదలయ్యాకే స్వామీజీ నీకు ఇవ్వమన్నారు. విడుదల కాకపోతే, జైలులో చచ్చిపోతే? నా స్వామి నాకు సానా పనులు అప్పచెప్పారు. అవన్నీ నేను నెరవేర్చి తీరాలి. అంజీ, నువ్వెక్కడికి వెళ్ళలేవు. పిచ్చిపోగుడాపి నాతో రా. నన్ను ఆపుకో. నా బలం నీకు బాగా తెలుసు. నీ విషయం తెలిసే ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చాను. కదిలావంటే ఖర్చు పడేస్తాను. చంపుతావా? చంపు. నీతో జైలుకొచ్చి చేయని తప్పుగా అక్కడ మగ్గి సచ్చే కంటే నీ చేతిలోనే సత్తాను. సంపరా, సంపా! ఇవేవి నన్ను ఆపలేవురా. అంజీ, నన్ను రెచ్చగొట్టుకో.